హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నా పెరటి జామ చెట్టు. ఈ కథ రచించిన వారు కైపో ఆదిశేషారెడ్డి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. మాస్టారు నమస్కారం. మీరు మరేమీ అనుకోకుండా ఒకసారి రాంపురం వచ్చి వెళ్ళండి. 6 నెలల క్రితం మీ ఇంటిని కొన్నాం కదా, ఆ రోజు మొత్తం సొమ్ము చెల్లించి అగ్రిమెంట్ రాసుకున్నాము. మంచి రోజు చూసి నా పేరున రిజిస్టర్ చేయించుకుంటానని చెప్పాను. వచ్చే బుధవారం నాడు మీరు వచ్చి ఆ పని పూర్తి చేసి వెళ్ళగలరని ఆశిస్తున్నాను. ఇట్లు శివరామయ్య. పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కార్డు తీసుకుని చదవటం పూర్తి చేశాను. ఉత్తరం ఎక్కడి నుండి వచ్చిందండి? లోపల కూరగాయలు తరుగుతూ ఉన్న పూర్ణ అడిగింది. రాంపురం నుండి. మనం ఇల్లు అమ్మేశాం, గుర్తుందా శివరామయ్య గారికి? ఆయన దగ్గర నుండి. ఇల్లు అప్పుడే స్వాధీనం చేసి వచ్చేసాం కదా. సొమ్ము పూర్తిగా ఇచ్చేశారులే, ఇంకా కొంచెం రాతకోతలు మిగిలున్నాయి. ఆ రోజు అగ్రిమెంట్ కదా రాసుకున్నది, ఇప్పుడు రిజిస్టర్ చేయించుకోవాలట. దానికి నా సంతకం కావాలి. నన్నొకసారి రాంపురం రమ్మంటూ రాశాడు. ఇంట్లోకి నడుస్తూ చెప్పాను. 6 నెలలైంది కదండి మనం ఆ ఊరు వదిలి. ఇంకొక 10 రోజులైతే 6 నెలలు పూర్తవుతుంది. ఆ రోజు మాట ఇచ్చాను, పిలిచినప్పుడు వచ్చి సంతకం చేస్తానని. నువ్వు కూడా రారాదు పూర్ణ, అక్కడ అందరినీ ఒక మారు చూసినట్లుంటుంది. అలాగేనండి, నాకు కూడా మన చుట్టుపక్కల వాళ్ళంతా కళ్ళల్లో మెదులుతున్నారు, ముఖ్యంగా సావిత్రి దాని పిల్లలు అంది. పూర్ణ వంట పనిలో నిమగ్నమైంది. నేను వరండాలో ఈజీ చైర్లో కూర్చున్నాను. ఆలోచనలు 6 నెలల క్రితానికి వెళ్ళాయి. ఎందుకు నాన్న ఈ పాత ఇంట్లో? దీన్ని అమ్మేయండి. మీ గ్రాట్యుటీ సొమ్ముతో దీనితో టౌన్లో మంచి ఇల్లు తీసుకుందాం. అక్కడైతే అన్ని వసతులు ఉంటాయి. మాకు ప్రతి దానికి ఈ మారుమూల ప్రాంతం రావాలంటే ఇబ్బందిగా ఉంది. పెద్దబ్బాయి ప్రపోజల్, చిన్నబ్బాయి స్ట్రాంగ్గా బలపరిచాడు. తప్పనిసరి ఇల్లు బేరం పెట్టాను. మంచి లో క్వాలిటీ కావటంతో ఇల్లు ఎలా ఉన్నా స్థలం వాల్యుయేషన్ వల్ల మంచి రేటుకే పోయింది. శివరామయ్య గారని స్థానిక వ్యాపారి తీసుకున్నాడు. సొమ్ము పూర్తిగా ఇస్తూ, మాస్టారు కొద్ది రోజులాగి రిజిస్టర్ చేయించుకుంటాను, మీరు శ్రమ అనుకోకుండా మరొకసారి రావాలి అన్నాడు శివరామయ్య. నేను సరే అన్నాను. ఆ ఇంటితో నాకు దాదాపు 60 ఏళ్ల అనుబంధం. అప్పుడెప్పుడో కట్టారో నాకు తెలీదు. నేను ఆ ఇంట్లోనే పుట్టాను. 60 ఏళ్ళు అందులోనే గడిపాను. తెల్ల సున్నం కట్టుబడి బంగళా పెంకుల కప్పు, అది కట్టనప్పటి నుంచి మా నాన్నకి పెళ్లి కాలేదని చెప్తూ ఉండేవాడు. నా హయాంలో 2 సార్లు కొద్దిపాటి మరమ్మతులు చేయించాను. అక్కడే పుట్టి పెరిగిన నాకు 6 నెలల నాడు ఆ ఇంటి అనుబంధం తెగిపోయింది. ఏమండి, మన పెరట్లోని జామ చెట్టు ఇప్పుడు కాయలు కాసి ఉంటుందా? ఎన్ని రోజులైందో తిని ఇంట్లో నుంచి అంది అన్నపూర్ణ. అవును, మా పెరటి జామ చెట్టు కాయలు ఎంత తీపో, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే తీపిదనం. కొబ్బరిలాగా కరకరలాడుతూ ఉండేవి. ఆ జామ చెట్టును మా ఆవిడే వేసి పెంచింది. ఓసారి తను పుట్టింటి నుండి వస్తున్నప్పుడు ఆ ఊరి స్నేహితురాలు ఇచ్చిందంట. ఆవిడ గుర్తుగా పెంచుతున్నాను అంటూ ఉండేది. జామ చెట్టు పెరిగి పెద్దదై పిందెలు వేసినప్పుడు చూడాలి ఆమె ఆనందం. నెలలు నిండి పండంటి బిడ్డని చూసి కన్నతల్లి పొందే ఆనందం పొందింది. తొలి కాయ తెచ్చి ప్రేమతో నా నోట్లో పెడుతూ, తినండి, ఇది మన ఇంటి పెరటి జామ చెట్టుదండి అంటుంటే ఆవిడ కళ్ళు ఆనందంతో చెమర్చటం గమనించాను. చెట్టు పెరిగి బాగా కొమ్మలు వేసింది. కొమ్మల నిండా కాయలు. చెట్టు కిందే మంచం వేసుకుని పడుకుని గంటల తరబడి జామకాయలు చూస్తూ గడిపేది. ఒకసారి అనుకుంటాను, పెద్ద తుఫాన్ వచ్చింది. గాలికి జామ చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. పూత పిందె రాలిపోయింది. తుఫాను గాలికి చెట్టు ఎంత అల్లాడిపోయిందో తెలియదు కానీ ఆ దృశ్యం చూసిన ఆవిడ అల్లాడిపోయిన వైనం నాకింకా గుర్తుంది. ఒక రోజంతా అన్నం నీళ్లు ముట్టకుండా రోదించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మా ఆవిడకు ఆ పెరటి జామ చెట్టుకు ఉండే అనుబంధం ఒక గంటలో ఒక రోజులో అయిపోయేది కాదు. అది సంవత్సరాల అనుబంధం. వంట అయ్యింది, భోజనానికి రండి. పూర్ణ పిలుపుతో లేచి ఇంట్లోకి నడిచాడు. బస్టాండ్లో బస్సు ఆగింది. నేను పూర్ణ బస్ దిగాము. శివరామయ్య గారి అబ్బాయి దగ్గరకు వచ్చి, రండి మాస్టారు అంటూ పిలిచాడు. అతని వెంట బయలుదేరాం. శివరామయ్య ఇంటికి చేరాము.
ఆ మాట ఈ మాట అయ్యేసరికి 12 గంటలు దాటింది. భోజనాలయ్యాయి. మాస్టారు, నాన్నగారు మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు. ఆఫీస్లో డాక్యుమెంట్లన్నీ రెడీ అయిపోయాయట అంటూ వచ్చాడు శివరామయ్య గారు అబ్బాయి. బైక్ మీద ఆ అబ్బాయితో పాటు రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్ళాను. రాంపురం తాలూకా హెడ్ క్వార్టర్స్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉంది. 10 నిమిషాల్లో పని ముగిసింది. తిరిగి ఇంటికి బయలుదేరా. బాబు, మా పాత ఇంటి వైపు వెళ్దాం పదా అన్నాను బైక్ ఎక్కుతూ. ఆ అబ్బాయి బైక్ స్టార్ట్ చేసి మా పాత ఇంటి వైపుగా పోనిచ్చాడు. పూర్ణ, రెడీ అవ్వు, బస్సు టైం అవుతుంది అన్నాను బైక్ దిగి ఇంట్లోకి వస్తూ. అదేంటండి, మన పాత ఇల్లు చూడకుండానే? ఇంకా మన ఇల్లేంటే పిచ్చిదానా? 6 నెలల క్రితం అమ్మేశాము. రుణానుబంధం తీరిన వాటిని చూడకూడదు, పద 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 అన్నాను. సావిత్రి దాని పిల్లలు ఎప్పుడూ అత్తగారింటికి వెళ్ళారట. పెళ్ళైన పిల్ల ఇక్కడెందుకుంటుందే? బస్టాండ్కి వచ్చి బస్ ఎక్కాము. పూర్ణ సీరియస్గా ఉంది. మూతి బిగించుకొని అటుగా చూస్తూ కూర్చుంది. నాకు తెలుసు పూర్ణకెంత కోపం వచ్చిందో. పాత ఇంటికి తీసుకుపోలేదని. పాత ఇంట్లో ఏముందని చూపించాలి పూర్ణకి? కొత్త ఇల్లు కట్టుకోవటానికి వీలుగా పాత ఇంటిని పూర్తిగా కూల్చివేశారు. తను ఎంతో ప్రేమతో పెంచుకున్న మా పెరటి జామ చెట్టు లేని ఆ ఇంటిని చూసి పూర్ణ భరించగలదా? ఆమె ఊహల్లోని జామ చెట్టు స్మృతి అలాగే నిలిచిపోవాలి. నాటి దృశ్యమే ఆమె మదిలో ఉండిపోవాలి. బస్సులో టేప్ రికార్డర్ ఆన్ అయింది. మా పెరటి జామ చెట్టు పాట వినిపిస్తుంది. పూర్ణ నా వంక చూసింది. నా కళ్ళల్లోని ఆర్ద్రతను పసిగట్టింది. నాకు అర్థమైందండి, మీరు నాకు మన పాతిల్లు ఎందుకు చూపించలేదో అంది. 35 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం మాది. నా మనస్సు అర్థం చేసుకోలేని ఇల్లాలు కాదామె. గంభీరంగా తలూపాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.